ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. బంగ్లా తాత్కాలిక అధినేతకు ప్రధాని మోదీ లేఖ. డిలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం. రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు. కేటీఆర్ ఫైర్. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ మహమ్మద్ బంగ్లాదేశ్లో అధికారం చేపట్టిన నాటి నుండి ఆ దేశంలో హిందువులపై హింస చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ అధికారిక నివేదిక ప్రకారం ఆగస్టు 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై 2374కి పైగా హింసాత్మక దాడులు జరిగాయంటేనే పరిస్థితి తీవ్రంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే చిరకాల మిత్రులైన భారత్ బంగ్లా మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో స్నేహహస్తం అందించేందుకు గాను ఇండియా ఎల్లప్పుడూ సిద్ధమనే సంకేతం పంపిస్తూ బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని బంగ్లా తాత్కాలిక అధినేతకు లేఖ రాశారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఇష్టానుసారంగా డిలిమిటేషన్ విధానంపై నిర్ణయం తీసుకుంటుందంటూ దక్షిణాది రాష్ట్రాలు తొలి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మొదట ఈ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటం మొదలుపెట్టారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా డిలిమిటేషన్ ప్రక్రియను ఖండిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డిలిమిటేషన్ అమల్లోకి వస్తే ప్రజలకు కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా ఇలా వెల్లడించారు. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కానీ రాష్ట్ర బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధాకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో, కానీ తెలంగాణకు వచ్చింది ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్ లో? కేంద్ర బడ్జెట్ లో గుండు సున్నా. 8 + 8 నార్మల్ గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులం, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష? భారతదేశంలో హార్డ్లీ 2.8%, కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు. అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం, కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. హెలికాప్టర్లోనే సాగుతున్న కాంగ్రెస్ నాయకుల పాలన. రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించడానికి హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 30వ తేదీన హుజూర్నగర్ లో జరిగే బహిరంగ సభకు హాజరవనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యామ్ ను పరిశీలిస్తారు. సహాయ పునరావాస కార్యక్రమాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 2014-2019 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72% పూర్తి కాగా నిర్వాసితులకు 6,000 కోట్లు అందించారు. 2019-2024 మధ్య సహాయ పునరావాసాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది. కేంద్రం నిధులు ఇస్తేనే మీకు ఇస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేశారు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది.
నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా? 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా? వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా? మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కుప్పంలోని మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యాను. వారి ఆలోచనలు, ప్రణాళికలు తెలుసుకున్నాను. ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేశారు. ఇండియన్ బ్యాంకును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు డబ్బులను దుబారా చేయకుండా వారి ఆర్థిక అభివృద్ధి కోసం పొదుపు చేసుకోవాలి. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు గారు అందిస్తున్న చేయుతతో మహాశక్తిగా ఎదగాలి. బాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆడవాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని డ్వాక్రా మహిళా గ్రూప్ కంటే ముందల కూడా ఎలిప్ అనే ఈ సంస్థ ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది రమాదేవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే నాకు రమాదేవికి ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తున్నాను ఆవిడ అప్పుడు ఎట్లా కష్టపడుతున్నారు, ఇప్పుడు కూడా ఆవిడ కష్టపడతానే ఉంటారు కూడా. ఇప్పుడు కూడా అక్కడ నాతో పాటు కూర్చున్నప్పుడు మేమేం ముచ్చట్లు చేసుకోవట్లేదు. ఆవిడ ఒకటే చెప్తున్నారు, మనం ఈ సంస్థ తీసుకొస్తే సెంట్రల్ నుంచి ఈ ఫండ్స్ వస్తుంది, ఈ సబ్సిడీ వస్తుంది, ఈ ఆలోచన అంతా మన కోసం, మీ మహిళల కోసమే ఆవిడ ఆలోచిస్తుంది. అట్లానే మీరందరూ మీ చేయి దగ్గరికి వస్తుంది ఎలిప్ సంస్థ. చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు డబ్బు దొరికింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్ళ బాటిల్ను కూడా చెక్ చేస్తారు. 500 కోట్ల రూపాయలు జడ్జి గారి ఇంటికి చేరిందంటే ఇది ఒక రోజులో జరిగిన పని కాదు. ఆ డబ్బు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు చెందింది. న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. పోలీసులకు తెలియకుండా, కేంద్ర హోంమంత్రికి తెలియకుండా, ప్రధానికి తెలియకుండా అంత డబ్బు వెళ్లదు. దీనిపై విచారణ జరపాలి. వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు మేము ఇందుకు వెళ్ళాం, ఇది సాధించాం అని చెప్పేవాళ్ళు. అంతకు ముందు జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రతి విజిట్ లో. మరి దాదాపు ఒక 20, 30, 40 మందిని వాళ్ళు ప్రధానమంత్రి తీసుకెళ్లేవాళ్ళు ప్రత్యేక విమానంలో. ఈరోజు ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదే. ఏమి జర్నలిస్టులు ఎందుకు అడగలేకపోతున్నారు? ఏమైంది పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో? మరి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ 11 సంవత్సరాల్లో చేశాడా? ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు. కనీసం ఈ 11 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయనటువంటి ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన అంటే నాకు కొంత సాఫ్ట్ కాదరు. ఎందుకంటే మేమందరం కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు. ఆయన యూత్ కాంగ్రెస్ లో, నేను యూత్ కాంగ్రెస్. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన నిన్న జిల్లా కలెక్టర్. బంగ్లా తాత్కాలిక అధినేతకు ప్రధాని మోదీ లేఖ. డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం. రేవంత్ రెడ్డి.
తెలంగాణపై కేంద్రం చిన్న చూపు, కేటీఆర్ ఫైర్. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.